నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ఎస్ఐపిబి సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. నంద్యాల జిల్లా గూటుపల్లెలో 22A భూ సమస్య కొలిక్కి సీఎం స్వయంగా పరిష్కరించడంపై బాధిత రైతుల హర్షం. అమరావతిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. బ్రాహ్మణి స్టీల్స్ భూములు తిరిగి ప్రభుత్వ పరం. 5,000 కోట్ల విలువైన 14,000 ఎకరాలు స్వాధీనం. గురుగ్రామ్లో సినీ ఫక్కీలో భారీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 4 గ్యాంగ్స్టర్స్ హతం. నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో 19వ ఎస్ఐపిబి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పే 11 భారీ ప్రాజెక్టులకు సంబంధించిన భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటి ద్వారా 9,076 కోట్ల పెట్టుబడులతో పాటు 10,531 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని రైతులకు ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక భూములిచ్చినా ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలుని మెట్ట రైతులకు 30,000 నుంచి 40,000కు, జరీబు రైతులకు 50,000 నుంచి 60,000కు పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. రెండో విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లోని 307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎన్ఎఫ్డీబీకి రాజధానిలో భారీ ఆక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు 2 ఎకరాలు, ఈసా ఫౌండేషన్కు 3.91 ఎకరాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 3.71 ఎకరాలు, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు 4 ఎకరాల కేటాయింపులకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో ఆర్ఆర్బీ ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఊరట కలుగుతుందని, నైపుణ్యాలు గల యువతకు రైల్వే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్బీ ఏర్పాటైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా రైల్వేలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీలకు కలిపి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇస్తుంటారు. అప్పుడు ఏ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుస్తుంది. ఏపీలో ఆర్ఆర్బీ ఏర్పాటైతే దీని పరిధిలో పోస్టులకు ఏపీ అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ప్రతిసారి పోస్టుల రిక్రూట్మెంట్కు ఒక్కో ఆర్ఆర్బీకి బాధ్యత అప్పగిస్తారు. ఇలా ఏపీ ఆర్ఆర్బీకి కూడా అవకాశం దక్కుతుంది. రాష్ట్రానికి బోర్డు వస్తే ఇక్కడి అభ్యర్థుల సంఖ్య మేరకు కొత్తగా అవసరమైన చోట్ల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. నంద్యాల జిల్లాలో 3 ఏళ్లుగా క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఉంచిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కలిగించింది. బేతంచెర్ల మండలం గూటుపల్లె రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శాశ్వత భూముల పట్టాలను అందజేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. అయ్యా, మా తాతల నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని గత ప్రభుత్వం అన్యాయంగా 22Aలో పెట్టిందంటూ సీఎం వద్దకు రైతులొస్తే చంద్రబాబు ఈసారి చూస్తా చేస్తా అనలేదు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. 3 నెలల క్రితం డోన్ పర్యటనలో గూటుపల్లి రైతులు పడ్డ ఆవేదనకు ఇచ్చిన మాట ప్రకారం అధికారులను అక్కడికక్కడే లైన్లోకి తెచ్చారు. త్వరలో కాదు, ఇప్పుడే ఈ క్షణమే ఆర్డర్స్ అప్డేట్ చేయండి అంటూ హుకుం జారీ చేశారు. మీరు ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, నేనే అధికారులను మీ దగ్గరకు తెస్తా అంటూ బనగానపల్లె తహసీల్దార్ ఆఫీసులోనే రిజిస్ట్రారును పిలిపించి కలెక్టర్ ఆర్డర్స్ ఇప్పించి అక్కడికక్కడే 2,074 ఎకరాలకు 22A సంఖ్యలు తెంచేశారు. ఫలితంగా గూటుపల్లి రైతులకు చెందిన 2,074 ఎకరాల భూమికి 22A నుంచి, బనగానపల్లెకు చెందిన 101 ఎకరాలకు చుక్కల భూముల జాబితా నుంచి క్షణాల్లో విముక్తి లభించింది. దీంతో 897 మంది రైతు కుటుంబాల్లో ఒక్క నిమిషంలో చీకట్లు పోయి వెలుగులు నిండాయి.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నా 4 ఎకరాల పొలం వక్ఫ్ బోర్డులో చేర్చబడింది సార్. నేను 2 సార్లు పీజీ ఆఫీస్కి వెళ్ళి మేడం గారికి కూడా అర్జీ ఇచ్చాను. మేడం గారు కూడా నా సమస్యను సావధానంగా విని మీరు అక్కడికి వచ్చినప్పుడు సార్ కొత్తబుర్జు గ్రామానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారి ద్వారా మీకు సమస్యను చేరవేసి అక్కడ మీరు మాకు మాట ఇచ్చారు సార్. ఈ సమస్యను అతి తొందరలోనే పరిష్కరిస్తామని. మీరు అనుకున్నదే తడువుగా 2 నెలల్లోనే ఈ సమస్యని పరిష్కరించి మా 5 గ్రామాల పల్లెలు సార్ మొత్తం ఒక రెవెన్యూలో 5 పల్లెలు అంటే దగ్గర ఇప్పుడు ఒక 1000 కుటుంబాలు 800 కుటుంబాలు చాలా సంతోషంగా పండగ వాతావరణం చేసుకోవాలి సార్. ఎందుకంటే మా బాధలు మా వ్యతలు అసలు తిరగని ఆఫీస్ లేదు. నా శక్తికి మించి కూడా నేను హైకోర్టు కూడా పోయినా, కానీ అది కొన్ని సంవత్సరాలు జరుగుతుంది సార్. కానీ మీ నిర్ణయం వల్ల ఈరోజు మాకు అందరికీ బాధ తీరింది సార్. మీరు వచ్చారు, మా బాధలు తీర్చారు. అలాగే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధి పొందిన రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. శెట్టిపల్లి, వట్టి చెరుకూరు, కంకుద్ది తరహాలోనే రెవెన్యూ ప్రక్షాళన ద్వారా ప్రతి ఒక్క రైతుకు వారి భూమిపై పూర్తి హక్కు కల్పించి తీరుతామని రైతుల సాక్షిగా సీఎం భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి సమక్షంలో రైతులందరికీ శాశ్వత భూముల పట్టాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఇది ఒక గుంటుపల్లి ఒక ఎగ్జాంపుల్. ఇది మీ భూమిని వక్ఫ్ బోర్డులో పెట్టేసి 2054 ఎకరాలు ఇప్పుడు ఒక బ్యాచ్, ఇది ఇంకొక 600 ఎకరాలు ఉంది. వక్ఫ్ బోర్డులో పెట్టిన దానివల్ల 897 మంది రైతులు ఇబ్బంది పడ్డారు. మిగిలిన కూడా కలెక్టర్ గారు చెప్పింది వక్ఫ్ బోర్డు పంపించాం, వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మనకు వస్తారు అవి కూడా క్లియర్ చేస్తారు. ఇప్పటి నుంచి ఫ్రీ, మీరు ఎట్లా కావాలంటే అట్లా అమ్ముకోవచ్చు. మీ సొంత భూమి లావాదేవీలు కానీ ఏం కావాలో చేసుకొని మీ ఆధీనంలోకి ఆ భూమిని తెచ్చాం. ఇలాంటి నాకు కూడా ఎందుకంటే సమస్యలు పరిష్కారం చేసుకుంటూ చిక్కుమళ్ళీ తిప్పుకుంటూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. పోయిన ప్రభుత్వంలో ఇష్టానుసారంగా చేయడం, వారసత్వంగా కొన్ని సమస్యలు రావడం, నాకు దీనికి 2 ఏళ్ళు అయింది, ఇంకా ఒక సంవత్సరం పడుతుంది, 3 ఏళ్ళు అవుతుంది ఈ సమస్య పరిష్కారం. ఈ 3 ఏళ్ళు అయితే ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ భూమి, మీ హక్కు, మీ సొంతం మీ చేతుల్లో ఉంటుంది. గత వైసీపీ పాలనలో నిషేధిత జాబితాలో పెట్టిన తమ భూముల్ని తిరిగి ఇప్పించిన ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. 3 ఏళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ముఖ్యమంత్రి న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. నేను భూమి నుండి చాలా ఇబ్బంది పడినాను సార్. 7 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు అబ్బోడ్లో పడింది సార్. చాలా సమస్యలు ఎదుర్కొన్నా సార్. చాలా ఇబ్బంది పడినాను సార్. ఆఫీసుల చుట్టూ తిరగలేక చాలా ఇబ్బంది పడినాను సార్. ఇప్పుడు మాకు సంతోషం కలిగింది సార్. మా చంద్రబాబు నాయుడు వచ్చి మాకు సంతోషం కలిగించినాడు సార్. చాలా ఇబ్బంది పడినాను సార్. క్రాప్లను తీసుకుని పిల్లల్ని చదువు కోసం డబ్బులు అవసరం పడి అప్పులు చేసాం సార్. ఇప్పుడు సీఎం గారు మాకు మంచి చేశారు సార్. సీఎం సార్ గారికి ధన్యవాదాలు. మా విఆర్ఓ సార్ కూడా మాకు బాగా సహకరించినాడు. ఆయన కూడా ధన్యవాదాలు. నాపురము, తమిస్కొండ, రహిమాపురము, నమల్కొండ, గుట్పల్లి రెవెన్యూ గ్రామంలో రైతులకి చాలా సంతోషంగా ఉంది. ఈ లాకుల గురించి తీసేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు బాగా తృప్తిగా లాకులు తీసేందుకు మంచిగా ఉంది. బాగా ఆయన అంటే మా విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు సిబ్బంది, అదేవిధంగా నాయకులు అందరూ మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. దాదాపు 18 ఏళ్లుగా సాగుతున్న వివాదాలు, న్యాయ పోరాటాలకు ఒక ముగింపు దొరికింది. నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్కు కేటాయించిన 1000 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ పరమైంది. ఉద్దేశించిన ప్రయోజనానికి వినియోగించకపోవడంతో కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని జిల్లా రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్లు కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు ప్రాంతంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదన 2007లో వెలువడింది. ఉక్కు పరిశ్రమకు 10,700 ఎకరాలకు పైగా, విమానాశ్రయం కోసం మరో 3,115 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతర పరిణామాలు, కర్ణాటక అక్రమ మైనింగ్ కేసులు, న్యాయ వివాదాలు, ప్రభుత్వ నిర్ణయాల మార్పులతో ప్రాజెక్టు నిలిచిపోయింది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందని భావించిన పరిశ్రమ కాగితాలకే పరిమితమైంది.
బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కమర్షియల్ ఎయిర్పోర్ట్, ఫ్లయింగ్ అకాడమీ, విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 2008 మార్చి 25న అప్పటి ప్రభుత్వం 3,115.64 ఎకరాలను ఎకరాకు 25,000 చొప్పున కేటాయించింది. ప్రభుత్వం భూములు కేటాయించినా తర్వాత ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. రన్వే, టెర్మినల్, ఫ్లయింగ్ అకాడమీ, ఇతర మౌలిక వసతులు ఏవీ ఏర్పాటు కాలేదు. గతంలో నిర్మించిన కాంపౌండ్ గోడ కూడా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం మొత్తం భూమి ముళ్లపొదలతో నిరుపయోగంగా మారింది. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కేటాయించిన భూమిని నిర్దేశించిన ప్రయోజనం కోసమే వినియోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించినందున సంస్థకు ఈ ఏడాది మే 29న రెవెన్యూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో BSO 24/6 GOMS నంబర్ 57 నిబంధనల మేరకు కేటాయింపును రద్దు చేశారు. భూమిని ప్రభుత్వ వశం చేసుకోవాలని నిర్ణయించారు. 48 గంటల్లో భూమిని స్వాధీనం చేసుకోవాలని జమ్మలమడుగు తహసీల్దార్కు కలెక్టర్ సూచించారు. వెబ్లాండ్, అడంగల్, 1B రికార్డుల్లో మళ్లీ ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు, లీజులు జరగకుండా జిల్లా రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ భూమిని భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం కలిగింది. వాస్తవానికి ఈ భూముల్ని 2011లో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా స్వాధీన ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చొరవ తీసుకుని న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. MSME రంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బకాయిల చెల్లింపు వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల పునర్వ్యవస్థీకరణ 2 ఏళ్ల కాల పరిమితితో జీవో నెంబర్ 165ను ప్రభుత్వం జారీ చేసింది. మంగళగిరి వేదికగా ప్రధాన కౌన్సిల్ ఏర్పాటు, పరిశ్రమల శాఖ కమిషనర్ దీనికి చైర్మన్గా ఉండనున్నారు. 50 లక్షల కంటే ఎక్కువ ఉన్న వివాదాస్పద క్లెయిమ్లను మంగళగిరి ప్రధాన కౌన్సిల్ పరిష్కరించనుంది. 50 లక్షల లోపు వివాదాల కోసం విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో 4 ప్రాంతీయ కౌన్సిళ్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ర్యాంపు విధానానికి అనుగుణంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే కేసుల ప్రాసెస్ చేయనున్నారు. వేగవంతమైన పరిష్కారాల కోసం హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, విశాఖపట్నంకు చెందిన 4 ప్రముఖ మధ్యవర్తిత్వ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం ద్వారా చిన్న పరిశ్రమల బకాయిలు త్వరగా వసూలై ఏపీలో పారిశ్రామిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట, కడప జిల్లా రామరాజుపల్లెకు చెందిన 2 మహిళలు భూ సమస్యల పరిష్కారానికి సీఎం ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి బనగానపల్లె బహిరంగ సభలో సీఎం చంద్రబాబుకు 2 మహిళలు చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. కడప జిల్లాకు చెందిన రామలక్ష్మమ్మ, తూర్పుగోదావరికి చెందిన సాయి దీప్తి సమస్యల పరిష్కారానికి సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సీఎంఓ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తూర్పుగోదావరి, కడప జిల్లాల కలెక్టర్ల దృష్టికి 2 మహిళలు భూ సమస్యలను అధికారులు తీసుకువెళ్లారు. తూర్పుగోదావరి, కడప జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు రావాల్సిందిగా వారిని సూచించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు నటన గుండెల్ని పిండేసేలా ఉంటుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అందజేసే నంది అవార్డుల్లో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనకు పురస్కారం వచ్చేలా కృషి చేస్తామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గుమ్మడి శత జయంతి వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సినీ నటుడు మురళీమోహన్, ప్రభ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి నటనలో అన్ని పాత్రల్లో ఒదిగిపోయేవారని దగ్గుబాటి అన్నారు. అందరూ కూడా ఎక్కువగా గుమ్మడి గారు లాంటి తండ్రినే కోరుకుంటారు. గుమ్మడి గారిని చూస్తే గుండెపోటు గుమ్మడి గారు అంటారు, కానీ గుండెలు పిండేలా నటించే గొప్ప నటుడు గుమ్మడి గారు. చివరిగా గుమ్మడి గారి పేరు మీద ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్నారు. నేను రేపే దుర్గేష్ గారితో మాట్లాడి గ్యారంటీగా తీసుకొద్దాం. అర్ధాంగి సినిమాలో వచ్చిన తర్వాత, అర్ధాంగి సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ మరొక ఎస్పీఆర్ వచ్చాడు, మనకి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడని చెప్పి అందరూ అనుకోవటం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ గుమ్మడి గారు వేయటం, రామారావు గారి సినిమాల్లో యశ్వరంగారావు గారు వేయటం, అట్లా చాలా రోజులు జరిగిన తర్వాత చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి. ఆ దాంట్లో కొంత ఈయన కూడా నష్టపోవాల్సి వచ్చింది.
ప్రతి వశస్సు ఒక సరికొత్త అవకాశాన్ని, ఆశని మోసుకొస్తుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ ప్రకృతి ప్రతిపాదించిన విభిన్న అనుభవాలుగా సృష్టించి ముందుకు సాగడమే విజయానికి సోపానం. ఇలా కష్టపడే తత్వమే గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని విజయ తీరాలకు చేర్చింది అని చెప్పి నేను భావిస్తాను. ముగ్గురు ఆ పంచి కట్టుకుని అట్లా నిలబడి మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే, అరే ఇది కదా రాజస్వం అంటే, ఇది కదా టీవీ అంటే, ఇది కదా తెలుగుదనం అంటే అనేది మనకి ఇవాటికి ఎప్పటికీ ఇక దాన్ని మర్చిపోలేనటువంటి విధంగా ముద్ర వేసినటువంటి పంచకట్టు అది. ఆ రకంగా నిలిచినటువంటి ఆయన జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ కానీ గుడివాడ ప్రాంతంలో కానీ ఆ గాలి తగిలి, ఆ నీరు తగిలి, ఆ భూమి తగిలినటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి చరిత్రలు సృష్టించినటువంటి మహానుభావులు. నగరాలు, పట్టణాల్లో పోలీసుల నిఘా పెరగడంతో జూదర్లు రూటు మార్చారు. ఊరికి సమీపంలో ఉన్న చీనీ చెట్ల తోటను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చెట్ల కింద ప్లాస్టిక్ పట్టా పరిచారు. చుట్టూ ఎవరూ లేరనే ధీమా, ఇక్కడ మనల్ని ఎవరు చూస్తారులే అన్న ఆత్మవిశ్వాసంతో పందాలు కాస్తూ ఆటలో మునిగిపోయారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో కొన్ని రోజులుగా రహస్యంగా పేకాట సాగుతోందనే పక్కా సమాచారం ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. సినీ ఫక్కీలో డ్రోన్ కెమెరాలను గాల్లోకి లేపారు. పేకాట రాయుళ్ల ఆట కట్టించారు. కత్తులూరు సమీపంలో జోదర్ల గుట్టును రట్టు చేశారు. వెంబడించి మరీ 5 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8,990 రూపాయల నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ప్రజాప్రతినిధులు బోళ్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోళ్ల ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు, పేద విద్యార్థులకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు బుల్లిరామయ్య భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారని ఆర్మిల్లి పేర్కొన్నారు. రేషన్ మాఫియాపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు. గురువారం రాత్రి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. రేషన్ షాప్ నెంబర్ 150 పరిధిలోని రామనామ క్షేత్రం వద్ద భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ నేత గోపాలకృష్ణ గుర్తించి ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే రాకను గుర్తించిన అక్రమార్కులు పారిపోగా వాహన డ్రైవర్ను పట్టుకున్నారు. అప్పటికే 100 బస్తాలకు పైగా రేషన్ బియ్యాన్ని వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవి అన్నారు. అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన వార్తలు బ్రీఫ్గా చూద్దాం.
విద్య, వైద్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి డిఎస్బివి స్వామి అన్నారు. సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరులో ఎస్సీఐఎల్ సహకారంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జెడ్పీ పాఠశాలలో అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు 8,30,000 రూపాయల విలువైన 102 ఉపకరణాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూటమి నాయకులతో కలిసి అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. గాజుల దిన్నె నుంచి కొత్త పైప్లైన్ వేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. తాగునీటి ఎద్దడి వేళ హంద్రీ నది బోర్లు ఉన్న స్థలాలను మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై ప్రజలకు స్వయంగా కలెక్టర్ వివరించారు. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు నిలుపుదల చేయాలంటూ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైళ్ల నిలుపుదల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. అనంతరం రైల్వే సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామికి 21 రోజుల్లో హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 1.76 కోట్ల ఆదాయం సమకూరింది. 102 గ్రాముల బంగారం, 6 కిలోలకు పైగా వెండి, 14 దేశాలకు చెందిన విదేశీ నగదు ఉన్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. విశాఖ కురుమన్నపాలెం జంక్షన్ గౌరీనగర్ బస్టాప్ వద్ద టిప్పర్ లారీ కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడిన కారుని స్థానికులంతా కలిసి పైకి లేపారు. హర్యానాలోని గురుగ్రామ్లో యాక్షన్ సినిమాను తలపించేలా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి ఆయన కుమారుణ్ణి బందీగా పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ ను పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుబెట్టారు. సుశాంత్ లోక్లోని ఏ బ్లాక్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో నేరస్తుడు దీపక్ నందల్ ముఠాకు చెందిన 4 సభ్యులను అంతమొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో గ్యాంగ్స్టర్తో పాటు 3 పోలీస్ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. కారులో ఆయుధాలతో కొందరు దుండగులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సుశాంత్ లోక్లోని వ్యాపారవేత్త ఇంటికి వెళ్లిన నిందితులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. లోపలికి ప్రవేశించి అతడి కుమారుణ్ణి గ్యాంగ్స్టర్స్ బందీగా తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 నిందితులను హతమార్చి వ్యాపారవేత్త కుటుంబాన్ని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆ యువకుడు ఎడారిలో విగతజీవిగా మారాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ అబ్బాయి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. నా అనుకున్న వాళ్లే ఆ యువకుడి మృతదేహాన్ని ఇసుక దిబ్బలలో పూడ్చిపెట్టారు. ఈ ఘటనతో గల్ఫ్ దేశాల వలస కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా విదేశీ కార్మికుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుమనపల్లికి చెందిన శ్రీనివాస్ బహ్రెయిన్లో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు కోరట్పల్లికి చెందిన కైలాష్ కువైట్లో దుర్మరణం పాలయ్యాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2021లో ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కైలాష్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. డిచ్పల్లి మండలానికి చెందిన ఓ తండ్రి కుమారుడు అక్కడే పనిచేస్తుండగా వారితో కైలాష్ కు పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 19న ఆ తండ్రి కుమారులు ఉన్న చోట పొక్లైన్ చెడిపోవడంతో బాగు చేయడానికి కైలాష్ ను తీసుకెళ్లారు. అక్కడ మరమ్మతులు చేస్తుండగా అనుకోని ప్రమాదంలో కైలాష్ ప్రాణాలు కోల్పోయారు. తమ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో ఈ ఘటనా సమాచారాన్ని గుట్టుగా ఉంచి మృతదేహాన్ని అక్కడి ఎడారిలో పూడ్చిపెట్టారు. కైలాష్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కానీ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా దర్యాప్తులో జాప్యం జరిగింది. ఇటీవల సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పూడ్చిపెట్టిన నిందితుల్లో ఒకరైన గణేష్ డిచిపల్లికి వచ్చి ఉంటున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కైలాష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6
నెలల క్రితమే కైలాష్కు పక్క గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా అంతలోనే ఎడారిలో విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తమ కుమారుడి మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇద్దరు దొంగ పనితోని వచ్చేసిర్రు. పిల్లనంతా బంద్ అయితే సౌదీ బార్డర్ మీదకి వెళ్ళి వచ్చిండు. నా కొడుకు కడుపులా పాతకం లేదు. ఊరు దగ్గర ఊరు అని పోయిండు. మిషన్ తీసుకుంటే కార్లు తీసుకుంటే జీతం ఉంచుకోవాలి. నా కొడుకు సంపేసి వచ్చిండు. నా కొడుకు నాకు కావాలి, లేకపోతే అడిగి ఊరి పెట్టాలి. సాంపల్లి తాండకు చెందిన వ్యక్తి, తన పేరు గణేష్, అతని కొడుకు కార్తీక్. వీళ్ళిద్దరు ఏం చేసిరంటే మా బాబుని తీసుకెళ్లారు. అక్కడ ఏదో పని ఉంది, వీళ్ళ దగ్గర ఒక జేసీపీ ఉంటది, ఒక కార్ ఉంటది. అయితే జేసీపీ రిపేర్ ఉందని మా బాబుని తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి, ఊరికి ఏం చేస్తారు రూమ్ లో అని తీసుకెళ్లారు. అక్కడికి పనికి తీసుకెళ్లారు. అయితే పని చేసే సందర్భంలో ఏం జరిగిందంటే ఏదో జారి స్పాట్ లో తన మీద పడ్డదట. అయితే అక్కడ దెబ్బలు తగిలినాయో మరి ఏం జరిగిందో తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాబుని తీసుకెళ్లి రేపు ఈ జరిగిన విషయం పోలీసులకు తెలిస్తే, అక్కడ పోలీసు వాళ్ళకు కోవిడ్ కంట్రోల్ పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో మా ఇద్దరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ఎడారి ప్రదేశంలో తీసుకెళ్లి వందలు తవ్వి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే క్రియేట్ చేశారు. ఇంకా ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో కఠినమైన చట్టాలతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది భాష సమస్యలు, ఏజెంట్ల మోసాలు, పలు కారణాలతో అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. తాజాగా ఆయా దేశాల్లో కార్మికులు వరుసగా మరణించడంతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.